హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. 9th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ షేర్ ది వీడియో. ఓకే, సో క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది మనం రోజు చూస్తున్నాం కదా. ఓకే, నిన్న జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని ఈరోజు ఒక రివిజన్ లాగా ఒక క్వశ్చన్ ఇస్తున్నాము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. దానికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టు ట్రైన్ ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఇన్ మోడర్న్ మెడిసిన్. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి టు రెగ్యులేట్ ది ప్రైజింగ్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్స్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోట్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టు ఎక్స్పోర్ట్ ఆయుష్ మెడిసిన్స్ టు నైబరింగ్ కంట్రీస్. సో దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్ను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో టుడే టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే రణతంబోర్ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉంది ఏంది అనేది చూద్దాము. అదేవిధంగా కల్వారియాన్ హిల్స్ న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, అదేవిధంగా డ్రమ్ వెబ్ యాప్ ఎవరు డెవలప్ చేశారో ఏంటి అని చూద్దాము. అదేవిధంగా బెయిలీ బ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేసి రాజా బహుబత్ సింగ్ గారి గురించి న్యూస్లో ఉంది. అదేవిధంగా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఎక్కడ నిర్వహించబడింది, ఏ తేదీలో అయిందని చెప్పేసి చూద్దాము. అదేవిధంగా ఫ్యుసేరియం గ్రామినియరం అని చెప్పేసి ఒక ఫంగస్ న్యూస్లో ఉంది, ఎందుకు న్యూస్లో ఉందని చూద్దాము. ఐఎన్ఎస్ అర్నాల కూడా న్యూస్లో ఉంది. అదేవిధంగా భారతీయ భాష అనుభాగ్ కూడా న్యూస్లో ఉంది. ఫోర్త్ ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, ఏంటి అని చూద్దాము. అదేవిధంగా మీతి రివర్ న్యూస్లో ఉంది. అదేవిధంగా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఓకే ఓకే సో ఫస్ట్ వచ్చేసి రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఇంపార్టెంట్. బేసిక్గా రణతంబోర్ టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉండడం జరిగింది. ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. ఓకే, సో ఈ రణతంబోర్ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైనింగ్స్ని ఇమీడియట్గా క్లోజ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది? రణతంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం మైన్స్ని కూడా ఇమీడియట్గా ఆపేయండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది, అక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయి. ఓకే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఖచ్చితంగా వన్యప్రాణులను సంరక్షించాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు అక్కడ ఏదైతే రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఉన్నటువంటి ప్లేస్లో మనకి మైనింగ్స్ అనేవి ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. మరి ఈ రణతంబోర్ టైగర్ రిజర్వ్కి ఎవరి పేరు మీద రణతంబోర్ అనే పేరు పెట్టడం జరిగింది అంటే రణతంబోర్ ఫోర్ట్ అని చెప్పేసి, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫోర్ట్ అండి. ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన కోట పేరు మీదుగా మనకి రణతంబోర్ టైగర్ రిజర్వ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కనెక్టింగ్ లాగా ఉంటుంది. ఒక దిక్కు ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ అని ఇక్కడ ఉంటుంది, ముకుంద్రా టైగర్ హిల్స్ రిజర్వ్, ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. అదేవిధంగా మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ అని ఇక్కడ ఉంటుంది, సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని. అయితే ఈ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట, ఒక రకంగా కారిడార్గా పనిచేస్తుంది. సో ఒక లాంగ్ స్ట్రెచ్ ఫర్ ది టైగర్స్ మూవ్మెంట్, ఒక రకంగా ఈ టైగర్ రిజర్వ్ నుంచి ఇంకో టైగర్ రిజర్వ్కి ఈ విధంగా కనెక్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మేజర్గా ఇక్కడ సవాయ్ మాధోపూర్ డిస్టిక్లో సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్లో ఈ టైగర్ రిజర్వ్ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. మేజర్గా సరౌండెడ్ బై ది ఆరావరి హిల్స్ అండ్ వింధ్యా హిల్స్ మధ్యలో ఉండడం జరుగుతుంది. ఫీచర్స్ రగ్గడ్ ప్లాటూస్, లేక్స్ అండ్ యాన్షియంట్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేజర్గా ఇక్కడ మనకి రాజస్థాన్లో మేజర్ ఫారెస్ట్ వచ్చేసి డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, గ్రాసీ మిడోస్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, రివర్స్ మనకి జనరల్గా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఓరియంటల్లో ఇచ్చి కింద దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓకే, రివర్స్ వచ్చేసి బానత్. ఓకే, చంబల్ వచ్చేసి సౌత్లో, అంటే ఈ టైగర్ రిజర్వ్కి మనకి నార్త్లో వచ్చేసి ఏంటి బానస్ రివర్ వెళ్తుంది. అదేవిధంగా సౌత్లో చంబల్ రివర్ ఉండడం జరిగింది. లేక్స్ ఏంటి పదం తాలాబ్ లేక్ అని, రాజా బాగా తాలాబ్ అని, అదేవిధంగా మాలిక్ తాలాబ్ అని చెప్పేసి కూడా ఇక్కడ లేక్స్ ఉండడం జరిగింది. ఓకే, సో డామినెంట్ స్పీసీస్ ఏంటి ఫ్లోరా పరంగా అంటే వృక్ష జాతుల పరంగా వచ్చేసి దోక్, అదేవిధంగా అకేషియా,
ఇవన్నీ కామన్ అన్నమాట. సో, మనకి టైగర్ రిజర్వ్స్ ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. మనకి ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు జరిగింది? ప్రాజెక్ట్ టైగర్ 1973లో లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో 50 సంవత్సరాలు మైసూర్‌లో నిర్వహించడం జరిగింది. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా 2023లో మైసూర్‌లో నిర్వహించారు. ఓకే. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా యాక్చువల్లీ 1972లో స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ ఓకే. పర్యావరణాన్ని సంరక్షించాలి అని చెప్పేసి జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ టైగర్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా ఇప్పుడు ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మనకి రీసెంట్‌గా ఎన్నో టైగర్ రిజర్వ్ అనేది అనౌన్స్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చేయండి. మనకు ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్‌లో అదేవిధంగా టాప్ 100 కరెంట్ అఫైర్స్ సెషన్స్‌లో కూడా ఆ ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా ఆ టైగర్ రిజర్వ్ ఏంటి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం పీపీటీ స్లైడ్ అనేది తెలుగులో ఉంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కల్వరియన్ హిల్స్ అని చెప్పేసి న్యూస్‌లో ఉంది. కల్వరియన్ హిల్స్ ఎక్కడో లేవండి. మనకి ఈస్టర్న్ ఘాట్స్‌లో తమిళనాడులో ఉండడం జరిగింది. ఈస్టర్న్ ఘాట్స్ మనకి తూర్పు కనుమలలోని ఈ జవాడి హిల్స్ ఈ ప్లేస్‌లో ఈ కల్వరియన్ హిల్స్ అని చెప్పేసి ఉండడం జరిగింది. కల్వరియన్ కొండలు. సో, తమిళనాడులో లొకేట్ అయి ఉండడం జరిగింది. సో, ఎందుకు న్యూస్‌లో ఉన్నాయి అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ కల్వరియన్ హిల్స్‌లో ఉన్నటువంటి ట్రైబ్స్ నుంచి ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి ఐఐటీకి ఎన్నుకోవడం జరిగింది. ఐఐటీ అడ్వాన్స్‌లో ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో జేఈఈ అడ్వాన్స్ దాంట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో, ఆ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ టైమ్ ఈ కల్వరియన్ హిల్స్ నుంచి ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి ఐఐటీలో జాయిన్ కాబోతుంది. తన పేరు ఏంటి? రాజేశ్వరి. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. రాజేశ్వరి. సో, ఈ రాజేశ్వరి ఎవరైతే ఉన్నారో ఈ కల్వరియన్ హిల్స్‌లో ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్‌లో ఒక అమ్మాయి. సో, తనకి ఫస్ట్ టైమ్ సీట్ రావడం జరిగింది ఆ హిల్స్ నుంచి. అందుకని చెప్పేసి న్యూస్‌లో ఉంది. సో, మేజర్‌గా ఈస్టర్న్ ఘాట్స్ తమిళనాడులో ఈ ఎక్స్టెంట్ ఎంత అంటే 1095 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం. మనకి తూర్పు కనుమలలో గానీ, ఇటు వెస్టర్న్ ఘాట్స్‌లో గానీ అంటే పశ్చిమ కనుమలలో డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఈ కల్వరియన్ హిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎక్స్టెండింగ్ నార్త్ ఈస్ట్ ఫ్రమ్ సేలం దగ్గర. ఓకే. సో, రేంజ్ వచ్చేసి వీటి యొక్క హైట్ వచ్చేసి 2000 ఫీట్స్ నుంచి 4000 ఫీట్స్ మధ్యలో ఉంటాయి. సో, దీంట్లో 2 డివిజన్స్ ఉంటాయి. చిన్న కల్వరియన్స్ అదేవిధంగా పెరియ కల్రియన్స్. పెరియ అంటే పెద్దది, చిన్న అంటే స్మాల్. ఓకే. వాటి యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 2700 ఫీటు. సో, పెద్దవాటి వచ్చేసి 4000 ఫీట్స్. ఓకే. సో, మేజర్‌గా కావేరీ బేసిన్ ఏదైతే ఉందో మనకి ఈ రెండిటి మధ్యలో కావేరీ బేసిను అదేవిధంగా పలార్ రివర్ వచ్చేసి నార్త్‌లో ఉండడము, అదేవిధంగా కావేరీ బేసిన్ సౌత్‌లో ఉండడం వల్ల ఇవి రెండిటికి యూనిక్‌గా ఉండడం జరుగుతుందన్నమాట. సో, పార్ట్ ఆఫ్ లార్జర్ చైన్ ఆఫ్ ది విత్ పచ్మలై, జవాడి అండ్ షెవ్రాయ్ హిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఈ కల్వరియన్ హిల్స్ అనేటివి ఫేమస్ అన్నమాట. అందుకని ఇంపార్టెంట్. సో, క్రోనలాజికల్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కంపల్సరీ న్యూస్‌లో ఉంది కాబట్టి మనకి ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కల్వరియన్ హిల్స్ అనేటివి దేనికి ఫేమస్ అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏ పర్వత శ్రేణిలో భాగము? హిమాలయాస్‌లోనా? వింధ్యానా? ఆరావలియా? వెస్టర్న్ ఘాట్సా? ఈస్టర్న్ ఘాట్సా? అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలలో భాగంగా ఉన్నవి. సో, బేసిక్‌గా గ్రాసీ జంగల్స్, డెసిడియస్ ఫారెస్ట్ అండ్ షోలా వెజిటేషన్స్ వీటి యొక్క ఎక్కువగా. సో, అదేవిధంగా మేఘం ఫాల్స్ అని కూడా ఉండడం, పెరియార్ ఫాల్స్, బొటానికల్ పార్క్ ఇవన్నీ కూడా ఈ కల్వరియన్ హిల్స్‌లో భాగంగా ఉన్నాయి. సో, ఇక్కడ మేజర్‌గా మీరు గమనించాల్సింది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అవి ఏ హిల్ రేంజ్‌లో భాగము, అదేవిధంగా అక్కడ నుంచి సెలెక్ట్ అయిన అమ్మాయిని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రాజేశ్వరి తన పేరు. ఓకే. సో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. దయచేసి నోట్ చేసుకోండి. ఓకే. సో, అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డ్రమ్ వెబ్ యాప్. ఈ డ్రమ్ వెబ్ యాప్‌ను ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటీ ఖరగ్‌పూర్ సంబంధించిన ప్రొఫెసర్స్ డెవలప్ చేయడం జరిగింది. సో, ఈ ఐఐటీ ఖరగ్‌పూర్ వాళ్ళు ఈ డ్రమ్ యాప్ అనే వెబ్ యాప్‌ని తీసుకురావడం జరిగింది. సో, దీని యొక్క అబ్రివేషన్ ఇంపార్టెంట్. దీని యొక్క అబ్రివేషన్ విస్తరణ. ఓకే. డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ వెబ్ యాప్. ఓకే. డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ. సో,
మనకిప్పుడు పెరుగుతున్న అర్బన్ జనాభాకి తగ్గట్టుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. సో, హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి సిటీస్‌లలో ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. సో, ఆ ట్రాఫిక్‌ని తట్టుకొని సరైన సమయానికి గమ్యాన్ని చేరాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో, ఒక పర్సన్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి వెళ్ళాలి అంటే తనకి ఏమేమి ఉండాలి? ట్రాఫిక్ అనేది ఫస్ట్ తక్కువగా ఉండాలి. సిటీస్‌లో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ జేయాలి. సో, ఇలాంటి మల్టిపుల్ అదేవిధంగా ఈజీ యాక్సెస్ ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోని ఒక ఓన్లీ సింగిల్ డెస్టినేషన్ యాప్‌ను తీసుకురావడం జరిగింది. అంటే ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళే ప్రాసెస్‌లో తనకి క్వికెస్ట్ రూట్ కావాలి, షార్టెస్ట్ రూట్ కావాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేనటువంటి రూట్ కావాలి, ట్రాఫిక్ లేనటువంటి రూట్ కావాలి. సో, ఇవన్నీ కుదుర్చుకొని ఒకే యాప్‌లో ఉండే విధంగా ఈ డ్రమ్ యాప్‌ను తీసుకురావడం జరిగింది. ప్లా డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ అని పేరన్నమాట. ఓకే. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఐఐటీ ఖరగ్‌పూర్ వాళ్ళు. సో, ఫాస్టెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్‌పోజర్ టు ఎయిర్ పొల్యూషన్ అదేవిధంగా లీస్ట్ ఎనర్జీ కన్జంప్షన్ రూటు, సజెస్టెడ్ రూట్ బ్యాలెన్స్డ్ అక్రాస్ ఆల్ 4 ఫ్యాక్టర్స్‌లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. మేజర్‌గా ట్రాఫిక్ లేకుండా లైవ్ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ డాటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది. సో, నేను ఒక రూట్‌లో ఎళ్తున్నాను ఎగ్జాంపుల్. నాకు ఆ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండి, డిస్టెన్స్ ఎక్కువగా ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు నేనేంటి షార్టెస్ట్, క్వికెస్ట్ రూట్‌ని చూజ్ చేసుకుంటా. సో, ఆ విధంగా అన్నమాట. సో, ఇదన్నమాట. సో, ఇన్నోవేషన్ ఇన్ ఎస్టిమేషన్. సో, సెగ్మెంట్ వైస్ ఇంటర్పోలేషన్ టు ఎస్టిమేట్ పొల్యూషన్ ఇన్ ఏరియాస్ ల్యాకింగ్ సెన్సార్ కవరేజ్. ఓకే. కొంచెం సెన్సార్ కవరేజ్ అది ఇబ్బందిగా ఉంది. సో, దాన్ని పక్కన పెడితే ఇదంతా ఉంది. సో, ఇంకోటేంటంటే దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఈస్ట్, సౌత్, నార్త్ ఈ ఏరియాలలో టెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. సో, అడుగుతారు, కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంది. 100% అడుగుతారు. ఓకే. సో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ బెయిలీ బ్రిడ్జ్. సో, మిలాం విలేజ్ ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి ఈ బెయిలీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రీసెంట్‌గా ఎక్కడ నిర్మించడం జరిగింది? గవోకా రివర్ దాంట్లో నిర్మించడం జరిగింది. గవోకా రివర్ పైన నిర్మించడం జరిగింది. అయితే ఇది రీసెంట్‌గా ఏమైందంటే యాక్సెసిబిలిటీ ఛాలెంజెస్‌ని అంటే అవలాంచెస్ డ్యామేజ్ వల్ల ఈ బ్రిడ్జ్ అనేది కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది అవలాంచెస్ వల్ల. సో, ఏంటంటే ఈ పర్టిక్యులర్ మిలాం విలేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి కనెక్టింగ్‌గా ఇబ్బంది ఉంది. సో, ఈ మేజర్‌గా ఈ బెయిలీ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే చూద్దాం. సో, దీన్ని ఎవరు డెవలప్ చేయడం జరిగింది? ఇన్వెంటర్. అంటే బేసిక్‌గా బెయిలీ బ్రిడ్జ్ అంటే అదొక పర్టిక్యులర్ బ్రిడ్జ్‌కి బెయిలీ బ్రిడ్జ్ అని ఇవ్వడం. సో, ఆ పేరు ఏంటి అంటే బెయిలీ బ్రిడ్జ్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అది. ఒక రకమైనటువంటి బ్రిడ్జ్. అంటే అది మల్టిపుల్ ప్లేసెస్‌లో కూడా బిల్డ్ చేశారు బెయిలీ బ్రిడ్జ్. లైక్ డిఫరెంట్ ప్లేసెస్‌లలో కూడా బిల్డ్ చేయడం జరిగింది. బెయిలీ బ్రిడ్జ్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అది. ఒకే ప్లేస్‌లో నిర్మించినటువంటి బ్రిడ్జ్ కాదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పర్టిక్యులర్ బ్రిడ్జ్‌కి ఇచ్చినటువంటి పేరు కాదు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్రిడ్జ్. ఓకే. సో, దాన్ని డెవలప్ చేసింది ఎవరు? ఇన్వెంటర్ ఎవరు అంటే డొనాల్డ్ కోల్‌మ్యాన్ బెయిలీ. ఇంగ్లీష్ సివిల్ ఇంజినీర్. సో, బేసిక్‌గా ఇది మల్టిపుల్ స్టీల్ ఫ్రేమ్స్‌తోని కన్‌స్ట్రక్షన్ చేసేటువంటి బ్రిడ్జ్ అన్నమాట. సో, బేసిక్‌గా ఏంటంటే ఇది లైటర్‌గా ఉండి ఈజీగా అంటే పెద్ద క్రేన్స్‌ని స్టీల్ అంటే మనం ఏమనుకుంటాం పెద్ద క్రేన్స్‌తో ఉపయోగించి కట్టే బ్రిడ్జ్ అనుకుంటాం. కానీ కాదండి. మ్యాన్ పోర్టబుల్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఏ విధంగా అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టీల్ బాక్స్‌ని క్యారీ చేసి దాన్ని బిల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ యూజ్ 1942 బ్రిటిష్ ఆర్మీ డ్యూరింగ్ ది నార్త్ ఆఫ్రికన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ బెయిలీ బ్రిడ్జ్‌ని వాడడం జరిగింది. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్రిడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెచ్చుకోండి. ఇదొక టైప్ ఆఫ్ బ్రిడ్జ్. ఓకే. సో, మేజర్‌గా మాడ్యులర్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డిజైన్ అంటే ముందుగానే డిజైన్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఈజీగా క్యారీ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. పోర్టబిలిటీ అండ్ ర్యాపిడ్ అసెంబ్లీ యూజింగ్ మాన్యువల్. సో, మీకు ఇక్కడ చూస్తే పిక్చర్‌లో కనిపిస్తది. సో, ఇదొక పర్టిక్యులర్ బ్రిడ్జ్‌కి ఇచ్చిన పేరు కాదు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్రిడ్జ్. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. సో, ఇలా చిన్న స్టీల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో, ఒక పర్సన్
డిఫరెంట్ పర్సన్స్ తీసుకెళ్ళి అక్కడనే ఫిట్ చేయడము, స్క్రూస్‌తోని ఫిట్ చేయడం అలాంటి టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి నో నీడ్ ఆఫ్ హెవీ మిషనరీ ఆర్ కాంప్లెక్స్ కన్‌స్ట్రక్షన్ మెథడ్స్ చెప్పాను గదా! ఓకే. అదేవిధంగా మేడ్ ఆఫ్ మాడ్యులర్ స్టీల్ ప్యానెల్స్ కనెక్టెడ్ విత్ పిన్స్ అండ్ బోల్ట్స్ చెప్పాను. ఓకే. అదేవిధంగా ఫార్మ్స్ ఏ ట్రస్ స్ట్రక్చర్ ఫర్ ఈవెన్ లోడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఇదన్నమాట బెయిలీ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ. సో, దీని ఏదైతే ఈ ఉత్తరాఖండ్‌లో ఒక ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది రీసెంట్‌గా అవలాంచ్ వల్ల డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన బ్రిడ్జ్. అయితే ఎందుకు ఆ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ రాజా బహబూద్ సింగ్. సో, రీసెంట్‌గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్‌గా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో ఏం చేశారు అంటే పచ్మర్హి వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో పచ్మర్హి వైల్డ్ లైఫ్ సాంచురీకి ట్రైబల్ ఐకాన్ అయినటువంటి 19th సెంచరీ ట్రైబల్ ఐకాన్ అయినటువంటి రాజా బహబూద్ సింగ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు పెట్టాలని అనుకున్నారు. ఓకే. ఈ పచ్మర్హి వైల్డ్ లైఫ్ సాంచురీ చాలా ఫేమస్. అలాంటి ఫేమస్ వైల్డ్ లైఫ్ సాంచురీకి ఈయన పేరు పెట్టారంటే ఖచ్చితంగా క్వెషన్స్ హిస్టరీ ఓరియంటెడ్‌లో. ఇతను ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫైటర్. సో, ఫ్రీడమ్ ఫైటింగ్ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఓరియంటెడ్‌లో హిస్టరీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రాజా బహబూద్ సింగ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఈయన బేసిక్‌గా ఒక జాగీర్దారీ ఫ్యామిలీలో జన్మించడం జరిగింది. హర్కోత్ రాయ్ కేరి అనే ఫ్యామిలీలో జన్మించడం జరిగింది. ఏ డిసిడెంట్ ఆఫ్ ది ఠాగూర్ అజిత్ సింగ్ గారికి. ఓకే. పచ్మర్హి జాగీర్‌కి సంబంధించిన అతను. ఓకే. గ్రాండ్ సన్ ఆఫ్ ఠాకూర్ మోహన్ సింగ్ యొక్క గ్రాండ్ సన్ అన్నమాట ఇతను. అదేవిధంగా సపోర్టెడ్ బై ది పేష్వా అప్పా సాహెబ్ భోంస్లేకి ఇతను సపోర్ట్ చేయడం జరిగింది 1819-20లో. సో, ప్రామినెంట్ కింగ్ ఇన్ గోండు ట్రైబ్. ఓకే. గోండు ట్రైబ్‌కి ప్రామినెంట్ కింగ్ ఇతను. ఓకే. రూలింగ్ రీజియన్స్ అరౌండ్ ది జబల్పూర్, సాత్పురా హిల్స్ ఈ రీజియన్‌లో ఇతను రూల్ చేయడం జరిగింది. నోన్ యాజ్ గొరిల్లా వార్‌ఫేర్‌కి ఇతను పెట్టింది పేరు. సో, బ్రిటిష్ డ్యూరింగ్ ది 1857 రివోల్ట్‌లో ఇతను చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఈ పచ్మర్హి వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో దానికి తన పేరు పెట్టడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా క్లోజ్ అలైడ్ టు తాంతియా తోప్ కాంట్రిబ్యూటెడ్ టు సిగ్నిఫికెంట్లీ యాంటీ బ్రిటిష్ రెసిస్టెన్స్. సో, బేసిక్‌గా అడ్వాన్సెస్ అంటిల్ 1860 బేసిక్‌గా 1857లో రివాల్ట్‌లో ఇతను కూడా ఫైట్ చేయడం జరిగింది. మద్రాస్ రెజిమెంట్ నుంచి ఫోర్సెస్ రావడము, ఇతన్ని అరెస్ట్ చేయడము, తీరా హ్యాంగింగ్ చేయడము ఇలాంటివన్నీ జరిగాయి. సో, ఇతని పేరు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని పచ్మర్హి వైల్డ్ లైఫ్ సాంచురీకి పెట్టడం జరుగుతుంది. ఓకే. ఇదంతా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఎక్కడ జరిగింది, ఎన్నోవది ఏంటి అనేది చూద్దాం. సో, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అంటే బ్రిక్స్ పార్లమెంటరీ ఎవరైతే బ్రిక్స్ కంట్రీకి సంబంధించిన పార్లమెంటరీ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఈసారి జరిగినటువంటి 11th ఓకే. 11th సమ్మిట్ 11th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరము. ఓకే. ఎక్కడ జరిగింది మనకు బ్రెజిల్‌లోని బ్రెజిలియాలో జరగడం జరిగింది. ఓకే. జూన్ 4th, 5th మధ్యలో ఈ బ్రిక్స్ సమ్మిట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అనేది జరిగింది. ఓకే. ఏ కీ ఫోరం ఫర్ డైలాగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ పార్లమెంట్స్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్. ఓకే. ప్రమోట్స్ లెజిస్లేటివ్ కొలాబరేషన్, పాలసీ ఎక్స్చేంజ్ అమాంగ్ మెంబర్ స్టేట్స్. సో, ఈ పార్లమెంటరీ ఫోరంలో ఏం చేస్తారు అంటే ఆయా కంట్రీస్ వారి యొక్క పార్లమెంట్స్‌లో ఎలాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు, ఏ విధంగా లెజిస్లేటివ్‌ని రన్ చేస్తున్నారు అనేది దాని మీద డిస్కస్ చేయడము, అదేవిధంగా వ్యూస్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. మెంబర్ కంట్రీస్ వచ్చేసి మనకు తెలుసు బ్రిక్స్‌లో వచ్చేసి ఫస్ట్ 2010 వరకు 5 కంట్రీస్ ఉండేటివి. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతోనే 5 కంట్రీస్ మారడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా మాత్రమే ఉండేది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వల్ల బ్రిక్స్‌గా పేరు చెందింది. తర్వాత 2024లో మనకి ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా జాయిన్ అవ్వడం జరిగింది. 2025లో రీసెంట్‌గా ఇండోనేషియా 2025లో జాయిన్ అయింది. చివరిగా జాయిన్ అయిన కంట్రీ ఏంటి అంటే ఇండోనేషియా. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, ఫస్ట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది మాస్కో, రష్యాలో. ఓకే. సో, ఇండియా హోస్ట్ వచ్చేసి 2016లో. ఓకే.
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంయుక్తంగా ఏది మనకి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంని నిర్వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 12th వచ్చేసి ఇండియాలోనే 12th పార్లమెంటరీ ఫోరం వచ్చేసి ఇండియాలోనే జరుగుతుంది 2026లో. ఓకే. మనకి బ్రిక్స్ కంట్రీస్ గురించి తెలియాలి ఫస్ట్. ఓకే. కాన్సెప్ట్ కాయిన్డ్ 2001లో 2001లో డెవలపింగ్ నేషన్ అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ నేషన్స్ కంటూ ఒక గ్రూప్ ఉండాలని చెప్పేసి సజెస్ట్ చేసింది జిమ్ ఓ'నీలీ. ఓకే. అంటే గ్రూప్ ఉండాలని కాదు, యాక్చువల్లీ బ్రిక్ అనే వర్డ్కి కాయిన్ అంటే బ్రిక్ అనే వర్డ్ని ఇతనే ఫస్ట్ చూపించడం జరిగింది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఓకే. ఈ 4 కంట్రీల పేర్ల మీదగానే ఇతను ఆ పేరు చెప్పడం జరిగింది. తర్వాత బేసిక్గా స్టార్టింగ్లో ఇది ఫైనాన్స్ మినిస్టర్స్ వరకే ఉండేది. తర్వాత ఇప్పుడు హెడ్ ఆఫ్ ది నేషన్స్కి వెళ్ళింది. సో తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతోనే బ్రిక్స్గా మారింది. ఇప్పుడు 2024, 2025లో కొత్త కంట్రీస్ అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. డెవలపింగ్ నేషన్స్ వరల్డ్ వైడ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో జాయిన్ అయ్యాయి. ఓకే. రీసెంట్గా 2024లో సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా. కాకపోతే ఇరాన్ అఫీషియల్గా జాయిన్ అయిందా లేదా అనేది ఇంకా కన్ఫ్యూజన్, ఎందుకంటే ఏ మీటింగ్కి ఇంకా ప్రాపర్గా లేదు. ఓకే. తర్వాత 2025లో ఇండోనేషియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఫ్యూసేరియం గ్రామినెరం. ఓకే. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈ రోజుకి ఏదైతే ఉందో దానికి సంబంధించి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్యూసేరియం అనేది ఇంపార్టెంట్. ఓకే. 2 చైనీస్ సైంటిస్టులు అమెరికాకి అక్రమంగా ఈ ఫ్యూసేరియం గ్రామినియం అనే పిలువబడేటువంటి ఫంగస్ని క్యారీ చేస్తూ పట్టుబడడం జరిగింది. ఓకే. బేసిక్గా ఇది అగ్రికల్చర్ పంటలు ఏవైతే ఉంటాయో, ఓకే, వ్యవసాయ పంటలకి ఈ ఫంగస్ వాటిల్లడం ద్వారా దిగుబడి తగ్గిపోవడం, అదేవిధంగా మనుషులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి హెల్త్ పరంగా. సో అందుకని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. ఈ అక్రమంగా అమెరికాకి ఈ ఫంగస్ని క్యారీ చేస్తూ పట్టుబడడం జరిగింది. ఓకే. 2 చైనీస్ నేషనల్స్ హ్యాడ్ బీన్ చార్జ్డ్ ఇన్ ది యుఎస్ ఫర్ అలిజిడ్లీ స్మగ్లింగ్ ది అగ్రికల్చర్ ప్యాథోజన్. ఓకే. ఏంటి ఫ్యూసేరియం గ్రామినియం అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్లో పట్టుబడడం జరిగింది. సో ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ అని కూడా అంటారు. సో ఇది దేని వల్ల కలుగుతుంది అంటే అస్కోమైసిటీ ఫంగస్ వల్ల ఈ ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ అనేది కలుగుతుంది. సో ఎఫెక్ట్స్ ది సెరల్ క్రాప్స్. ఓకే. ఎస్పెషల్లీ గోధుమకి, బార్లీ, మ్యాజీ అంటే మొక్కజొన్నకి, అదేవిధంగా ఓట్స్, రైస్ పంటలకి ఈ ఫంగస్ అనేది ఈ ప్యాథోజన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్రొడ్యూసర్స్ వొమిటాక్సిన్ అంటే నివలోనియాల్. ఓకే. నివలోనియల్ అనేది ఉందన్నమాట. సో హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అండ్ లైఫ్ స్టాక్ కూడా, పశువులకు కూడా ఇది హార్మ్ఫుల్ అన్నమాట. సో అందుకని చెప్పేసి పట్టుబడడం జరిగింది. బేసిక్గా ఇది ఒక రకంగా బయోవార్ టైప్ లాంటిది అన్నమాట. సో రెడ్యూస్డ్ ఈల్డ్స్, పూర్ గ్రెయిన్ క్వాలిటీ, అదేవిధంగా మైకోటాక్సిన్ కంటామినేషన్ ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఫ్యూసేరియం గ్రామినేరియం అని చెప్పేసి ప్యాథోజన్తో పట్టుబడిన వాళ్ళు ఎవరు అంటే చైనాకు సంబంధించిన 2 సైంటిస్టులు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో. ఈ విధంగా ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇంతకు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా అనేది చూడాలి. ఓకే. సో యూకేలో ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ చాలా పెద్ద ఎత్తున అవుట్ బ్రేక్ అవ్వడం జరిగింది 2001లో. అదేవిధంగా రైస్ బ్లాస్ట్ ఫంగస్ వచ్చేసి మొత్తం ఏషియాలో చాలా ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా యాంథ్రాక్స్ సోవియట్ క్యాటిల్కి ఎక్కువగా కోల్డ్ వార్ టైంలో ఇది కూడా జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ అవుట్ బ్రేక్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే. అదేవిధంగా లైఫ్ స్టాక్కి కూడా. నెక్స్ట్ అగ్రో టెర్రరిజం. ఇప్పుడున్న పరిస్థితులలో అగ్రో టెర్రరిజం ఒక రకంగా టైప్ ఆఫ్ టెర్రరిజంగా గుర్తించడం జరిగింది. ఏం లేదండి, ఒక దేశానికి సంబంధించి పంటలని నాశనం చేస్తే
ఆ దేశం ఆర్థికంగా ఫుడ్‌కి ఎస్పెషల్లీ కన్జంప్షన్‌కి ఇబ్బంది పడతది కాబట్టి ఇంకో దేశం మీద డిపెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోని ఈ అగ్రో టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంటెన్షనల్ యూజ్ ఆఫ్ ప్లాంట్ పాథోజనస్ పెస్ట్ కంటామినెంట్స్ టు డిస్టర్బ్ ది అగ్రికల్చర్. ఓకే. ఎకనామిక్ కొలాప్స్, ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ, పబ్లిక్ పానిక్ ఇవన్నీ చూసాంగా, ఇప్పుడు అదే చెప్పాను. ఓకే. అదేవిధంగా వై ఇట్స్ ఏ థ్రెట్, లో కాస్ట్, హార్డ్ టు డిటెక్ట్, అదేవిధంగా హై ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఎక్స్‌ప్లాయిట్ ఫుడ్ సిస్టమ్స్, అదేవిధంగా వల్నరబిలిటీ ఫర్ మాస్ డిస్ట్రప్షన్ ఇవన్నీ జరుగుతాయి. సింపుల్ అండి. ఏదైనా ఒక పంట నష్టం జరిగితే ఆ పంట అమ్ముడుపోదు. ఆ పంట తినడానికి పనికిరాదు. తినడానికి పనికి రాకపోతే ఏమవుతుంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. అంటే మనకి తినడానికి ఫుడ్ లేకపోతే ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ స్కేర్సిటీ ఏర్పడుతుంది. అదేవిధంగా పంట అమ్ముడుపోకపోతే ఎకనామిక్గా డౌన్ అయిపోతుంది. సో ఇదంతా చైన్ ఓరియంటల్లో ఉంటుంది. సో ఒక కంట్రీని అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టర్బ్ చేయాలి అంటే ఈ అగ్రికల్చర్ టెర్రరిజం అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మరి దీనికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏం చేశాయి అంటే బేసిక్గా బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. బయో వెపన్స్ అనేటివి బ్యాన్ చేయడం జరిగింది 1972లో. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది 1540 అని. అదేవిధంగా ఇంటర్పోల్ బయో టెర్రరిజం ప్రోగ్రామ్ అని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు గ్రామేరియన్. ఓకే. నెక్స్ట్ ఐఎన్ఎస్ అర్నాలా ఇంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. దీన్ని ఇప్పుడు విశాఖపట్నం నావల్ బేస్లో బిల్డ్ చేయడం జరిగింది. సో బిల్డ్ చేసిన వారు ఎవరు అంటే దీన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేసింది ఎవరు అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ వారు. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ వాళ్ళు. ఓకే. కోల్కత్తా బేస్డ్ కంపెనీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ఎల్ఎన్టీ షిప్ బిల్డర్స్తో కలిపి సంయుక్తంగా దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 80% ఆఫ్ ది ఇండిజినస్ టెక్నాలజీతోని, పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతోని ఏది ఐఎన్ఎస్ అర్నాలాని నిర్మించడం జరిగింది. ఓకే. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. ఓకే. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ అంటే ఏం లేదండి. సో బేసిక్గా శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేసి వాటిని అంతమొందించడమే ఈ ఐఎన్ఎస్ అర్నాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ కోస్టల్ సర్వేలైన్ అండ్ మైన్ లేయింగ్. ఓకే. కోస్టల్ని సర్వేలైన్ చేస్తూ మైన్స్ అండర్ వాటర్ మైన్స్ని పెట్టడం దీని యొక్క మెయిన్ అన్నమాట. అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ అండ్ లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ ఇదే విధంగా సర్వేలెన్స్ ఇవన్నీ కూడా. ఆపరేషనల్ ఏరియా వచ్చేసి కోస్టల్ వాటర్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మొత్తంగా కూడా ఇది ఆపరేట్ చేయబోతుంది. దీని యొక్క లెంత్ 77.6 మీటర్స్. అదేవిధంగా వెయిట్ వచ్చేసి 1490 టన్స్. సో 25 knots వరకు ఇది స్పీడ్. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోనాట్స్. ఓకే. అప్రాక్సిమేట్లీ 1890 నాటికల్ మైల్స్ వరకు కూడా వెళ్ళగలదు. అరౌండ్ 3300 కిలోమీటర్స్. సో దీని యొక్క స్పీడ్ వచ్చేసి 25 knots. ఓకే. అదేవిధంగా అర్నాలా విలేజ్, వాసి, మహారాష్ట్ర. హిస్టారికల్ లింక్ ఏంటి అంటే అర్నాలా ఫోర్ట్ పేరు మీదుగా, అర్నాలా అనే ఫోర్ట్ పేరు మీదుగా ఐఎన్ఎస్ అర్నాలా అని పిలవడం జరుగుతుంది. ఓకే. దానికి ఆ పేరు పెట్టారు. సో ఇది మహారాష్ట్రలో ఉంది. సరౌండెడ్ సి ఆల్సో నోన్ యాజ్ జల్దుర్గ్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అంటే సుల్తాన్ మహమ్మద్ బెగ్దా. ఓకే. సుల్తాన్ మహమ్మద్ బెగ్దా 1516లో ఈ ఫోర్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ కోట పేరు మీదుగానే ఆ జలంతర్గామి దానికి పేరు పెట్టడం జరిగింది ఐఎన్ఎస్ అర్నాలా. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోండి. నెక్స్ట్ భారతీయ భాషా అనుభాగ్. ఓకే. గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, పాలనా కార్యక్రమాలలో ఇతర లాంగ్వేజెస్ పైన డిపెండ్ అవ్వకుండా ఉండేందుకని చెప్పేసి భారతీయ భాషా అనుభాగ్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఓకే. దాని గురించి చూద్దాం. ఎవరు తీసుకొచ్చారు? యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు. ఓకే. ద డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ హ్యాస్ నౌ బికమ్ ది కంప్లీట్ డిపార్ట్మెంట్గా గుర్తించడం జరిగింది. ఓకే. పర్పస్ టు ప్రొవైడ్ అండ్ ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రమోటింగ్ ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఉండాలి కదా, అదే ఇది అనమాట. టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్
ఫారెన్ లాంగ్వేజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అడ్మినిస్ట్రేషన్లో ఇతర లాంగ్వేజెస్ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్ టు ఇన్ నేటివ్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే. సో దీన్ని సపోర్ట్ పార్ట్నర్ ఎవరు అంటే CDAC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో యూనియన్ బడ్జెట్ అలొకేషన్స్లో ఈ ప్రాజెక్ట్కి 56 crores అనేది కూడా అలొకేట్ చేయడం జరిగింది. సింపుల్గా భారతీయ భాష అనుభాగ్ దేనికి సంబంధించింది అంటే అడ్మినిస్ట్రేషన్, పాలనా విభాగాలలో, అదేవిధంగా గవర్నెన్స్లో ఇతర భాషల మీద డిపెండ్ అవ్వకుండా సొంత భాష మీదనే ఉండాలి అని చెప్పేసి ఈ భారతీయ భాష అనుభాగ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియా హోస్టెడ్ 4th ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్. సో జూన్ 6th నిర్వహించడం జరిగింది. ఓకే, ఎన్నోది 4th ఎడిషన్కి సంబంధించిన ఇండియా సెంట్రల్ ఏషియా నేషన్స్ సంబంధించిన డైలాగు. ఓకే, మల్టీలాటరల్ ప్లాట్ఫామ్ ఫర్ స్ట్రక్చర్డ్ డైలాగ్ అమాంగ్ ది ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్. ఏంటి సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏంటి అంటే కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ కంట్రీస్కి మేజర్గా ఇండియా యొక్క కనెక్టివిటీ, ల్యాండ్ కనెక్టివిటీ లేదు. సో ట్రేడ్ అనేది నిర్వహించాలి. అందుకు పాకిస్తాన్ ద్వారా మాత్రమే, ఇటు చైనా ద్వారా మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో దాన్ని సర్పాస్ చేస్తూ ఇరాన్ మీదుగా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని కూడా తీసుకురావడం జరిగింది. పాకిస్తాన్ ఏమవుతుంది, బేసిక్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండడం వల్ల అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి మనకు కనెక్టింగ్గా ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తూ ఉన్నారు తరచుగా. మనకి స్పెక్యులేషన్స్ వచ్చిన ప్రతిసారి ఈ ట్రేడ్ ఇష్యూ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా హెవీ టెరెన్ అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి బాంబే, గుజరాత్ ద్వారా ఇరాన్లో ఉన్నటువంటి పోర్టు ద్వారా ఏదైతే మనకి ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని బిల్డ్ చేయాలనుకున్నారు. ఎందుకు అంటే ఎస్పెషల్లీ సెంట్రల్ ఏషియాలో మన యొక్క ట్రేడ్ను పెంచడం కోసం అని చెప్పేసి. అదేవిధంగా ఈ 4th ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సో 2019లో సమర్కండ్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తోని ఇండియా యొక్క కొలాబరేషన్ పెంచాలన్నది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డీపెన్ కోఆపరేషన్ ఇన్ ట్రేడ్, చెప్పాను కదా, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, IT, హెల్త్, సెక్యూరిటీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ ఇవన్నీ కూడా నిర్వహించాలి. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తోని ఇండియా యొక్క కనెక్టివిటీ పెంచాలన్నదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకే, సో అబౌట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏంటి, ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ ద్వారా నార్దర్న్ యూరప్ని కనెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. ఓకే, సో దీంట్లో ఫౌండింగ్ ఎవరు, ఇండియా, ఇరాన్, రష్యా. బెనిఫిట్స్ కట్స్ ది ట్రాన్సిట్ 40% అండ్ కాస్ట్ 30%. ఓకే, ఇదంతా కూడా దీనివల్ల జరుగుతుంది. సో మరి ఈ డైలాగ్లో, ఈ 4th ఇండియా ఏషియన్ డైలాగ్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ డైలాగ్లో డిస్కస్ చేసినటువంటి ప్రధాన థీమ్స్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం. పహల్గామ్లో అటాక్ తర్వాత కౌంటర్ టెర్రరిజం ఎప్పుడు కూడా ఇండియా యొక్క థీమ్. అదేవిధంగా రేర్ ఎర్త్ మెటల్స్. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో చాలా వరకు లభ్యమవుతాయి. అందుకని చెప్పేసి ఆ కంట్రీస్తో ట్రేడ్ నిర్వహించాలి. అదేవిధంగా కనెక్టివిటీ పెంచాలి. ఎంపసైజ్డ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ట్రేడ్ అనేది నిర్వహించాలి అని చెప్పేసి. ఫైనాన్స్ అండ్ డిజిటల్, ఎన్హాన్స్ డిజిటల్ పేమెంట్స్. ఓకే, ఇండియా డిజిటల్ పేమెంట్స్కి పెట్టింది పేరు ఇప్పుడు. సో ఆ డిజిటల్ పేమెంట్స్ని పెంచాలి అని చెప్పేసి. అదేవిధంగా ఇంటర్ బ్యాంక్ టైస్, ట్రేడ్, నేషనల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో. అదేవిధంగా హెల్త్ డిస్కస్డ్. హెల్త్, ఎస్పెషల్లీ ఇండియా హెల్త్ టూరిజంకి పెట్టింది పేరు. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి హెల్త్ ఏదైతే ఉందో అంటే అక్కడ ఉన్నటువంటి వారికి హెల్త్ టూరిజంలో భాగంగా ఇండియాలో ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, గ్లోబల్ రోల్ ఏ విధంగా ముందుకెళ్ళాలి రాబోయే రోజుల్లో అనేది ఈ 4th ఇండియా ఏషియా సమ్మిట్ ఫోరంలో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జూన్ 6న నిర్వహించడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్
మీతి రివర్ ఎందుకు న్యూస్లో ఉంది? బేసిక్గా ఇది బాంబేలో, మహారాష్ట్రలోని బాంబేలో ఒక సీజనల్ రివర్ అంటే వర్షాకాలం మాత్రమే ప్రవహించే నది. ఓకే, దీని యొక్క ప్రక్షాళన కోసం అని చెప్పేసి జరిగినటువంటి దాంట్లో 65 కోట్ల ఫ్రాడ్ అనేది పసిగట్టారు. ఓకే, దానికి సంబంధించి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లలో రైడ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మీతి రివర్ న్యూస్లో ఉంది. ఇప్పుడు మనకి ఒక్కొక్క సిటీ, మేజర్ సిటీస్కి, ఇప్పుడు మన హైదరాబాద్కి మూసీ రివర్ ఎట్లనో అట్లా మనకి ఈ మేతి రివర్ అని చెప్పేసి ముంబైకి అలా అన్నమాట. సో అలాంటి రివర్స్ని పొల్యూట్ కాకుండా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రక్షాళన చేయాలని చెప్పేసి అక్కడ ప్రాజెక్ట్ నడిచింది. ఆ ప్రాజెక్ట్లో 65 కోట్ల వరకు మిస్యూజ్ అవ్వడం జరిగింది. సో దానికని చెప్పేసి నిన్న రైడ్స్ జరిగాయి. సో ఇప్పుడు అది ఒక న్యూస్ అయితే మనం మీతి రివర్ గురించి తెలుసుకోవాలి. ఓకే, మీతి రివర్ వచ్చేసి సీజనల్ రివర్ ఇన్ ముంబై, మహారాష్ట్ర, సర్వింగ్ యాజ్ ఎ స్టార్మ్ వాటర్ డ్రైన్. ఓకే, వర్షాకాలంలో ఈ రివర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో డ్యూరింగ్ మాన్సూన్. సో లొకేషన్ ఎక్కడ? ఫ్లో త్రూ సాల్సెట్టి ఐలాండ్, కవరింగ్ పొవాయ్, కుర్లా. సో ఇవన్నీ కూడా ధారావి రీజియన్ని కూడా కవర్ చేస్తుంది. సో వర్షాకాలంలో పడినటువంటి వర్షపు నీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మీతి రివర్ ద్వారా మాత్రమే ప్రవహిస్తాయి. ఓకే, సో ఎక్కడ ఆరిజిన్ వచ్చేసి విహార్ లేక్లో ఉన్నటువంటి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అది, అదేవిధంగా పోవాయి లేక్లో కలవడం జరుగుతుంది. లెంత్ మొత్తం 18 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా దీని యొక్క డెవలప్మెంట్లో ఫ్రాడ్స్ జరిగాయి, అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో అదేవిధంగా కీ రివర్స్ విత్ సిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ మనకి యమునా రివర్ ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది. మనకి ముంబైలో వచ్చేసి మీతి రివర్, ఓకే, ఉల్హాస్ రివర్, అదేవిధంగా దహిసార్ రివర్ అని చెప్పేసి, చెన్నైలో కూమ్ రివర్, అడయార్ రివర్, అదేవిధంగా కోసస్ తలయ్యార్ రివర్, ఓకే, కోల్కతాలో వచ్చేసి హుగ్లీ రివర్, బెంగళూరులో వచ్చేసి వృషభవతి రివర్, మనకి హైదరాబాద్లో వచ్చేసి మూసీ రివర్, అహ్మదాబాద్లో వచ్చేసి సబర్మతి రివర్, పూణేలో వచ్చేసి మూతా రివర్స్ అని చెప్పేసి. సో ఇవి ఫేమస్ రివర్స్ విత్ ఫేమస్ సిటీస్. సో ఇంపార్టెంట్, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఈ రివర్సే డ్రైన్గా మారి ప్రవహిస్తాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మొప్పాకి స్కోచ్ ప్లాటినం అవార్డులు అనేటివి రావడం జరిగింది. మొత్తం 14 కేటగిరీలలో 9 కేటగిరీలు ఏపీ యొక్క మొప్పాకి స్కోచ్ ప్లాటినం అవార్డు రావడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఏపీ మొప్పాకి 9 స్కోచ్ ప్లాటినం అవార్డులు లభించినట్లు మొప్పా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే, పట్టణ పేదరిక నివారణలో భాగంగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు ఈ గుర్తింపు పొందడం జరిగింది. 14 ప్రాజెక్టులు సమర్పించగా అనేక వడపోతల తర్వాత 9 ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ఓకే, వీటిలో పట్టణ నిరాశ్రులకు సురక్షితమైన వసతి కల్పనకు ఉద్దేశించిన నివాసం, లైవ్లీహుడ్ ట్రాకర్లు ఇవన్నీ కూడా లో భాగంగా 9 స్కోచ్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దేశంలో అత్యంత పేదరికం 5.3% మాత్రమే. సో మనకి అబ్జల్యూట్ పావర్టీ అని, రిలేటివ్ పావర్టీ అని, సో ఈ విధంగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ పావర్టీ, అబ్జల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో అత్యంత పేదరికం ఉన్న వాటిని ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటారు. సో ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ కేటగిరీలో ఇండియా మొత్తం జనాభాలో కేవలం 5.3% మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలపడం జరిగింది. సో ప్రపంచ బ్యాంకు ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని కేటగిరీస్ల వైజ్గా అబ్జల్యూట్ పావర్టీని, రిలేటివ్ పావర్టీని, అదేవిధంగా ఎక్స్ట్రీమ్ పావర్టీని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని అంచనా వేశారు. ఓకే, భారత్లో అత్యంత పేదరిక ఇది ఏ ఇయర్? బేస్ ఇయర్ చూడండి, 2022-23. 2022-23లో అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 5.3%. ఎక్స్ట్రీమ్ పావర్టీ రేటుగా వేగంగా తగ్గి 5.3% శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2011-12లో ఎక్స్ట్రీమ్ పావర్టీలో
27.1% మాత్రం ఉంటే 27.1% ఉన్నారు. సో, అది వేగంగా తగ్గి 5.3%కి చేరింది. సో, చాలా రిడక్షన్ జరిగింది. చాలా మటుకు తగ్గింది. సో, రోజుకి $3 అంటే రూ. 255 కంటే తక్కువ ఖర్చు పెడతారో, ఎవరైతే తక్కువ ఖర్చు ఆదాయం ఉంటుందో వాళ్ళని అత్యంత పేదరికం వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ పావర్టీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. 2021లో ఈ పరిమితి $2.15గా ఉండేది. ఓకే. 2.15 ఉండేది. అది ఇప్పుడు $3లకు పెంచినప్పటికీ కూడా $3లకు చేసినప్పటికి కూడా ఎంత 5.3% మాత్రమే ఉంది. ఓకే. పెంచి డాలర్‌గా చేసింది. మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నవారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంకు నివేదిక చూస్తే అర్థమవుతుంది. 2021లో పరిమితి ప్రకారం అంటే $2.15 ప్రకారం చూస్తే 16.2% నుంచి 2.3%కి తగ్గారు. కానీ 2024లో $3 పరిమితం చేశారుగా ఒక రోజు యొక్క ఎక్స్‌పెండిచర్. దాని ప్రకారం మాత్రం 5.44%గా ఉంది. ఓకే. ఒకవేళ $2.15గా ఉంటే మాత్రం 2.3% మాత్రమే పేదరికం. ఎక్స్‌ట్రీమ్ పావర్టీ. సో, మొత్తంగా 5 కోట్ల మందికి పైగా అత్యంత పేదలు. ఓకే. 5,46,90,832 మంది అత్యధిక పేదరికంలో ఉన్నట్టు చెప్తుంది. ఓకే. సో, మొత్తం జీవనం సాగిస్తున్నారు. ఇదంతా ఓకే. దేశంలో అత్యధిక జనాభా కలిగిన 5 రాష్ట్రాల్లో కలిపి అత్యంత పేదరికంలో ఉన్నవారి వాటా 54%గా ఉంది. అంటే ఉన్న వాళ్ళలో అత్యధికంగా ఎవరైతే జనాభా ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో 54%గా ఉండడం జరిగింది. అంటే యూపీ, బీహార్ ఇలాంటి స్టేట్స్‌లలో 2011-12 నుంచి 2022-23 నాటికి అత్యంత పేదరికంలో ఉన్నవారు 17.1 కోట్ల మందిని ఆ వర్గం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పేదరికం 18.4 నుంచి 2.8%కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 10.7% ఉండే అత్యధిక పేదరికం. ఓకే. అది 1.1%కి తగ్గింది. గ్రామీణ పట్టణ అంతరం 7.7% నుంచి 1.7%కి తగ్గిందంట. ఓకే. పరిమితమైంది. వార్షికంగా 16% తగ్గిందంట. సో, చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. రాబోయే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్, అదేవిధంగా ఎకానమీ పేపర్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో కీ రోల్గా మారే రిపోర్ట్ ఇది. ఖచ్చితంగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్ నుంచి పావర్టీ కేటగిరీలో ఈ మెజర్మెంట్స్ ఎన్ని డాలర్లు తీసుకున్నారు ప్రాతిపదికన అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. $3 అంతకుముందు $2.15 ఉండేది. దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్. ఓకే. దేశంలోనే పొడవైన కేబుల్ ఫ్లైఓవర్ ఎక్కడ వచ్చిందంటే రాంచీలో రావడం జరిగింది. దేశంలో అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ని జార్ఖండ్లోని రాంచీ అందుబాటులోకి వచ్చింది. సిరంటోలి ఏరియాలో నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్ నిర్మించారు. అందుకే దీన్ని సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు. ఓకే. సో, దీనికి మేజర్గా ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడైనటువంటి కార్తిక్ ఒరాన్ పేరు పెట్టారు. ఓకే. జార్ఖండ్లోని రాంచీలో రావడం జరిగింది. అతిపెద్ద తీగల వంతెన ఫ్లైఓవర్ రైల్వే. ఓకే. రైల్వే కేబుల్ బ్రిడ్జ్. 10వ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, 16th ఫైనాన్స్ కమిషన్ పార్ట్ టైం సభ్యుడిగా టి రవిశంకర్ను నియమించడం జరిగింది. సో, పర్మనెంట్ మెంబర్ అయినటువంటి ఫుల్ టైం మెంబర్ ఎవరైతే ఉన్నారో అజయ్ నారాయణ్ జూ వ్యక్తిగత కారణాలతో ఆయన రిజైన్ చేశారు. ఆయనను రీప్లేస్ చేస్తూ టి రవిశంకర్ గారిని పార్ట్ టైం మెంబర్గా జాయిన్ చేయడం జరిగింది. మనకు 2023 డిసెంబర్ 31 రోజున 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. ఎందుకు ఏర్పాటు చేశారు? మనకు రాజ్యాంగంలో ఎందుకు ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొన్నారు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య డబ్బుల పంపిణీ, ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని ఏ విధంగా పంచాలి అని చెప్పేసి ప్రెసిడెంట్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఉంది. ఓకే. ఇప్పుడు 2026
2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 5 ఏళ్ల నివేదికకు గాను 2023 డిసెంబర్ 31 రోజునే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్‌గా అరవింద్ పనగారియా గారిని ఏర్పాటు చేశారు. అరవింద్ పనగారియా గారిని నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన క్వెషన్ గ్రూప్ 1లో కూడా రావడం జరిగింది. సో కంపల్సరీ వస్తది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్‌ని ఏర్పాటు చేస్తారు? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఈరోజు మీకు మొత్తం 3 టాస్క్‌లు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎంసీక్యూ బేస్డ్ ఆన్సర్, ఇంకోటి ఇది, నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో అనేది కూడా ఒక పాయింట్. సో 3 పాయింట్స్‌కి సంబంధించి క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఎంసీక్యూ రెగ్యులర్‌గా డే ఆఫ్ ది క్వెషన్, ఇంకోటి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో అని చెప్పేసి రీసెంట్‌గా. అదేవిధంగా అరవింద్ పనగారియా నియమించారు కదా, ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా కామెంట్లో చేయండి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా, ఓకే, సో జాబ్ నోటిఫికేషన్స్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఇనిషియేటివ్స్ ఏమైనా, మా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కానీ టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.